కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. వర్షపు నీరు నిలవకుండా జరుగుతున్న ప్లాట్ఫారం అభివృద్ధి పనులను పరిశీలించారు. బస్ స్టేషన్లో వివిధ ప్రాంతాలను సందర్శించి ప్రయాణికులతో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య సిబ్బందితో సమావేశమై పరిశుభ్రత నిర్వహణ, సౌకర్యాల మెరుగుదలపై సూచనలు చేశారు. ప్రయాణికులకు మరింత మెరుగైన వసతులు కల్పించే దిశగా అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆర్టీసీ డిఎంను ఆదేశించారు. ఆ డ్రైన్ మనకి లాస్ట్ టైం ఇబ్బంది అయింది కదా, ఏం చేశారు మరి ఇప్పుడు దానికి? 5 HP మోటార్ ఒకటి కొన్నాం సార్ 1 lakh. సిసి రోడ్ తమరు చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకో గ్రాంట్ ఇచ్చారు సార్. కెనాల్ గుంటూరు రోడ్డు కూడా మీరు విజిట్ చేసిన తర్వాత శాంక్షన్ చేశారు సార్. వాటర్ క్యూరింగ్ జరుగుతుంది సార్. అంటే కూడా లో లెవెల్ మన బయట కంటే ఇప్పుడు లో లెవెల్ పెంచుతున్నారు సార్. ఒక విజయవాడ బిట్ ఒకటి వేయాలి సార్. అది అయిపోతే ఇంక వాటర్ మన కెనాల్ బస్ స్టాండ్లో ఆగదు సార్. సమ్మర్ చెప్పిన తర్వాత 2 ఫేసులుగా ఇచ్చారు సార్ అమౌంట్. వాళ్ళు సివిల్ వాళ్ళు లాస్ట్ సర్వీస్ వాళ్ళే టెండర్ పిలిచి 2వ ఫేజ్ కూడా అయింది సార్. 3వ ఫేజ్ అయితే వాళ్ళు వాటర్ నిల్వ వస్తుంది బస్ స్టాండ్లో అయితే ఒక వాటర్ నిల్వ. అంటే మీరు ఆ 3 సైడ్స్ మనం రోడ్ వేసేసుకుంటే సరిపోతుందా? అవును సార్, అంటే 2 అయిపోయినాయి సార్. తమరు చెప్పిన తర్వాతే అదొక్కటైతే అయిపోయినట్టు సార్. లైట్ పెడితే అటు సైడ్ ఇక్కడ నుంచి బుకింగ్ చేసుకుంటున్నారు, సీట్లు బుకింగ్ చేసుకుంటున్నారు. సీట్ బుకింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ నుంచి. ముందు దిగనే వాళ్ళుగా, దిగనే కంటే వీళ్ళు ఎక్కుతున్నారు. అది మీరు చూసుకోవాలిగా, మీ కండక్టర్ అక్కడ ఉండాలి కదా. అది కాదు, మీరు అక్కడ ఉండి ముందు వాళ్ళు దింపాలి కదా. అటు ఇటు వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళు. మీరు ఉంటే ఆగుతారండి వాళ్ళు. నిల్చుని ముందు వాళ్ళు దిగనే ఉండే వాళ్ళని. మీరేనా ఈ బస్కి? మరి అక్కడ నిల్చోండి మీరు. అది కాక కండక్టర్ డ్రైవర్లు ఆపట్ల లగేజ్ ఇక్కడ ఆపడం లేదా? ఇక్కడ చూసినా కూడా ఆపట్లేదు. డోర్ ఫుల్ అయిపోతుంది. అక్కడ ప్లేసెస్ ఇంకో బస్సు ఎక్కితే చాలు మాకు. అంటే స్టూడెంట్స్ ఎక్కుతున్నారు కానీ మిగతా ఆపట్లేదు. మేము రోజు డైలీ స్టూడెంట్స్ కోసం ఆపుతున్నారా? అంటే స్టూడెంట్స్ కొంతమంది ఎక్కుతున్నారు, కొంతమంది ఎక్కట్లేదు. అంటే మహిళలకి మరి స్త్రీ శక్తి అని ఉచిత బస్సు పథకం వచ్చినాక ఎక్కువ మంది వాడుతున్నారా? డైలీ 2 బస్సులు కావాలా మీకు రేపల్లకి? అవునా? ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. 7 టైంలోనే కాలేజ్ టైమింగ్స్ అప్పుడు ఉదయం 7 సాయంత్రం 7? పొద్దున సాయంత్రం. అంటే తెనాలికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు అంతే కదా? ఇదే ఇప్పుడు ఒక్క బస్సు. ఇప్పుడు అంటే ఇవాళ ఆదివారం కదా, ఇక్కడికి వస్తుందా బస్సు ఇప్పుడు? మరి అమ్మ ఇట్రా అమ్మ. ఎక్కడ డంప్ చేస్తారు చెత్త? ఎక్కడ డంప్ చేస్తారు? మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు సార్. ఎక్కడ వాళ్ళకి తెలుసా? ఉంది సార్, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి క్లారిటీ ఉందా? అమ్మ నమస్కారం. మరి అమ్మ ముందు నువ్వేనా నాయకురాలువి? సీనియర్ ఆమెనా? 19 సంవత్సరాలు. ఎప్పటి నుంచి చేస్తున్నావు? 20 సంవత్సరాలు. బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని? బాగా చూసుకుంటున్నారా? ఏంటి మీరు చెత్త ఎక్కడిని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నారు? డంపర్లో కోసుకెళ్తున్నారు. వస్తున్నారా మున్సిపాలిటీ నుంచి? వస్తున్నారు, కొద్దిగా లేట్గానే వస్తున్నారు సార్. ఏ టైం వస్తే బాగుంటుంది? రోజు కోసుకెళ్తే బాగుంటుంది సార్. రోజు రావడం లేదు. ఓకే, ఏ టైం రావాలి? మామూలు పొద్దున వచ్చి కోసుకెళ్తే సార్. చెప్పండి, ఒక టైం చెప్పండి. రోజుకి ఒక రోజు 12 గంటలకు కానీ 11 గంటలకు కానీ కోసుకెళ్తాండి. 11కి వస్తే సరిపోతుందా? సరిపోతుంది. హైర్ బస్సులో స్టేజ్ రావట్లా, వాళ్ళ రిక్వెస్ట్ గా సమాధానం చాలా పెద్ద అంటే రిక్వెస్ట్ స్టాపుల దగ్గర ఆపుతారండి వాళ్ళు, ఆపడం లేదా? అదే వచ్చింది.
ఓకే. ఎక్కువ హైర్ బస్సులు చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. కొంచెం డిఎంకే ఒకసారి కౌన్సిలింగ్ చేయండి సరేనా, రాసుకోండి. ఒకసారి కౌన్సిలింగ్ చేయండి, అట్లా పొరపాటు చేద్దాం. మామూలు కౌన్సిలింగ్ కాదు, చాలా కొత్త కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళకి. అసలు చేయొచ్చినా అప్పట్లో ఏం లేదు, ఖాళీగా ఉన్న వెళ్ళిపోవటమే. ఆ కండక్టర్ వాళ్ళు పట్టించుకోరు అంతే. ఆల్ రిక్వెస్ట్ స్టాఫ్స్ కంపల్సరీ మెయింటైన్ చేయమని ఒకసారి జీపీఎస్ కూడా చూస్తామని చెప్పండి. అట్లా వాళ్ళ ఫోన్లో ఉన్నది. సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ. బాగానే ఉన్నాయి సార్. బస్సు కరెక్ట్గా వస్తుందా టైంకి? ఎన్ని వస్తున్నాయి బస్సులు? అంటే మేము వెళ్ళేది మంది కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం హాలిడేస్కి. హాలిడేస్కా? వెరీ గుడ్. నమస్తే. చుండూరా? దా? మొత్తం అది ప్లాన్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినాక మనం ఏం చేయగలం? కంప్లీట్ చేయండి. చూసుకోండి, ఎక్కువ ఉంది. गाड़ी आगे वहाँ पे आ जाओ, बोलो रोड पे आ जाओ. తెనాలి బస్ స్టేషన్లో ప్రతిరోజు సుమారు 40,000 మంది ప్రయాణికులకి ఒక అద్భుతమైన సౌకర్యాలు కల్పించడానికి కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, కావాల్సిన సౌకర్యాలు పెంచడానికి కోసం నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటివరకు సుమారు 73 లక్షల రూపాయలతోటి సిమెంట్ ప్లాట్ఫామ్స్, అదేవిధంగా వీళ్ళకి సౌకర్యాల విధంగా మనం ఎక్కడ కూడా లోటు లేకుండా చూడడానికి కోసం ఒక ప్రయత్నం ఏపీఎస్ఆర్టీసీ నుంచి చేసుకుంటూనే వచ్చాం. 119 సర్వీసెస్ ప్రతిరోజు మనం ఇక్కడి నుంచి తెనాలి నుంచి వాడుతూ ఉంటాం. అనేక ప్రాంతాలకి మన రెవెన్యూ డివిజన్లోనే కాకుండా బెంగళూరు వరకు, హైదరాబాద్ వరకు, విజయవాడకి, గుంటూరుకి నాన్ స్టాప్ సర్వీసులు, ఇవన్నీ కూడా మనం పెంచుకుంటూ పోతూ ఒక 2 నెలల లోపే ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా మనం మన ప్రాంతానికి తీసుకొచ్చి ప్రయాణికులకి మంచి సౌకర్యం కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తాం. ఈరోజు జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 24 లక్షల రూపాయలతోటి ఏర్పడిన ఈ సిమెంట్ రోడ్లతో పాటు రాబోయే రోజుల్లో మరింత కొంచెం వెలుగు నింపే విధంగా కొంచెం లైటింగ్ ఇవన్నీ పెంచుకుని ఎక్కడ కూడా సమస్యలు రాకుండా ప్రయాణికులు కొంతమంది మహిళలు అడిగారు ఇంకొంచెం ఎక్కువగా మాకు బస్ సౌకర్యాలు పెంచమని. వాస్తవంగా ఏంటంటే ఈ 41,000 ప్రయాణికుల్లో దాదాపు 60% పైనే మహిళలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం స్త్రీ శక్తి పథకం అనే మనం ఏదైతే ప్రవేశపెట్టామో ఉచిత ట్రావెల్ ఫెసిలిటీ మనం మహిళలకు ఏర్పాటు చేసిన దాంట్లో మహిళలే ఎక్కువగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. పాఠశాలకి, స్కూల్స్కి వెళ్ళే ఆడపిల్లలు కూడా ఇందాక ఆ సౌకర్యాన్ని పెంచమని ప్రత్యేకంగా రేపల్లె, ఇటు మండూరు, ఈ చావలి, పెరవలి నుంచి కూడా వాళ్ళు అడగడం జరిగింది. తప్పకుండా నేను డిఎం గారికి చెప్పాను, మనం వీలైనంత వరకు ఒక అడిషనల్ సర్వీస్ ఏర్పాటు చేసినట్టు ఆ సౌకర్యం కల్పిస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన జిల్లాలో అగ్రస్థానంగా మన తెనాలి బస్ స్టేషన్ని, బస్ డిపోని వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం.